డియర్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు మీతో సంక్రాంతి ఫెస్టివ్కి మేకప్ ఎలా చేసుకోవాలి అనే వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. డెఫినెట్గా వీడియో ఎండ్ వరకు చూసి ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దామా? లెట్ గెట్ స్టార్టెడ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్. నార్మల్గా మనం ఏ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తే ఆ మాయిశ్చరైజర్ అప్లై చేసేస్తాం. మాయిశ్చరైజర్, ప్రైమర్. నేను బ్లూ హెవెన్ ప్రైమర్ యూజ్ చేస్తున్నాను. చాలా లిటిల్ అమౌంట్ ఆఫ్ ప్రైమర్. ఇది ప్రైమర్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే, మనం మేకప్ వేసుకున్న తర్వాత మనకు ఈవెన్ టోన్ రావడానికి, అంటే మేకప్ వేసుకున్నట్టు అనిపించదు అనమాట ఈ ప్రైమర్ యూజ్ చేయడం వల్ల. ఈ ప్రైమర్ వల్ల మన స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. మనం నెక్స్ట్ మేకప్ వేసుకున్నప్పుడు ఈవెన్గా బ్లెండ్ అవుతుంది. సో అందుకని ప్రైమర్ యూజ్ చేస్తారు. ప్రైమర్ ఓకే. నెక్స్ట్ నేను నార్మల్గా లాక్మీ బీబీ క్రీమ్ యూజ్ చేస్తాను కదా. ఈ మేకప్లో నేను పాండ్స్ బీబీ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. పాండ్స్ బీబీ క్రీమ్. ఈ పాండ్స్ బీబీ క్రీమ్ ప్లేస్లో మీరు ఏదైనా ఫౌండేషన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఫౌండేషన్ ఎక్కువ ప్రిఫర్ చేయను. సో నాకు బీబీ క్రీమే మంచిగా అనిపిస్తుంది. సో నేను బీబీ క్రీమ్ యూజ్ చేస్తాను. ఓకే, బీబీ క్రీమ్ అయిపోయింది. చూడండి కొద్దిగా డిఫరెన్స్, అంటే మనకు చాలా స్మూత్గా మనం ఏది అప్లై చేయనట్టు ఉంది. మన స్కిన్లో మిక్స్ అయిపోయింది. ప్రైమర్ వల్ల మనకి లుక్ వస్తుంది. నెక్స్ట్ ఏంటి అంటే, నాకు కొంచెం ఇక్కడ డార్క్నెస్ ఉంటుంది కదా ఇక్కడ బ్లాక్గా. సో దీన్ని కవర్ చేయడానికి నేను కన్సీలర్ యూజ్ చేస్తున్నాను. కన్సీలర్ ఇది ఏది అంటే నయాబా కన్సీలర్. ఇది కన్సీలర్ స్టిక్, లిక్విడ్ కన్సీలర్. జస్ట్ ఒక అంటే మీకు ఏదైనా బ్లాక్ స్పాట్స్ కానీ ఇలా డార్క్నెస్ కానీ ఉంటే ఇది యూజ్ చేయాలి. లేని వాళ్ళు అవసరం లేదు. సో నాకు ఇక్కడ కొంచెం డార్క్నెస్ అనిపిస్తుంది. అలాగే ఐస్కి ఐస్కి ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే, మనం నెక్స్ట్ ఏదైనా ఐ షేడ్స్ వేసినప్పుడు షేడ్స్ బాగా హైలైట్ అవుతాయి. సో అందుకని ఐ షేడ్స్కి యూజ్ చేస్తున్నాను. నాకైతే హ్యాండే కంఫర్ట్ అనిపిస్తుంది. సో నేను హ్యాండ్తోనే బ్లెండ్ చేసేస్తాను. ఓకే, చూడండి డార్క్ స్పాట్స్ మనకు కొంచెం కవర్ అయిపోయింది కదా. ఇక్కడ మనకు క్లియర్ స్కిన్ కనిపిస్తుంది ఇప్పుడు. ఓకే, ఐబ్రోస్. నాకు ఐబ్రోస్ అంత ఇంపార్టెంట్, అంటే నాకు ఆల్రెడీ మంచి షేప్లో ఉంటాయి. సో అందుకే నేను ఎక్కువ యూజ్ చేయను ఐబ్రో పెన్సిల్. జస్ట్ ఇక్కడ మనకు ఫ్రంట్లోనే కొంచెం నాకు
స్పేస్ లాగా ఉంటుంది. సో ఆ స్పేస్ని ఒకటే నేను అలాగా ఫిల్ చేసేసుకుంటా. ఐబ్రోస్ కంప్లీటెడ్. నెక్స్ట్ కాజల్. మై ఫేవరెట్ నైకా కాజల్. తర్వాత నేను ఐలిడ్స్కి కింద పార్ట్ ఉంటుంది కదా, అక్కడ అప్లై చేస్తున్నాను. ఈ ఎడ్జ్ అనేది కొంచెం మనం హైలైట్ చేసుకుంటే లుక్ బాగుంటుంది అనమాట. ఓకే. అయిపోయింది కదా. నెక్స్ట్ షేడ్స్ వేద్దాం, ఐ షేడ్స్. షేడ్స్ చాలా లైట్ కలర్స్ యూస్ చేస్తాను. షేడ్స్ కంప్లీటెడ్. మస్కారా, మై ఫేవరెట్. మస్కారా యూస్ చేయడం వల్ల మన ఐస్ అనేవి కొంచెం పెద్దగా కనిపిస్తాయి. సో నైస్ లుక్ వస్తుంది అప్పుడు. ఓకే. నేను యూస్ చేస్తుంది ఐకానిక్ మస్కారా. ఓకే, ఐ మేకప్ కంప్లీటెడ్. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే ఇంకా కొంచెం కాంపాక్ట్ యూస్ చేస్తున్నాను. బ్రష్ బ్రష్ బ్రష్. నెక్స్ట్ లిప్లోకి వెళ్ళిపోదాం. లిప్ బామ్ అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ లిప్. లిప్కి మాయిశ్చరైజర్ చేసేసాను లిప్ బామ్తో. నెక్స్ట్ ఏంటి అంటే లిప్స్టిక్. కొంచెం ట్రెడిషనల్ వేర్ కదా, సో ఈ షేడ్ యూస్ చేస్తున్నాను. ఈ షేడ్ వచ్చేసి 111 మిడ్ నైట్ పింక్. మీకు ఒక ట్రిక్ చెప్తాను. మనకి ఇప్పుడు లిప్స్టిక్ చాలా డార్క్గా కనిపిస్తుంది కదా, మనం దీన్ని లైట్ చేసుకోవాలి అంటే ఇలా న్యూడ్ షేడ్స్ ఉంటాయి కదా. న్యూడ్ షేడ్స్ అంటే మన స్కిన్లోకి మిక్స్ అయిపోయే షేడ్స్ ఉంటాయి కదా, అలాంటి షేడ్ తీసుకొని మనం ఇంకొకసారి దీని మీద డబల్ కోటింగ్ ఇచ్చామనుకోండి, మనకు కొంచెం లైట్గా అవుతుంది లిప్స్టిక్. చూసారా, కొంచెం లైట్గా అయింది కదా. ఓకే.
సారీ, నేను ఈ స్ప్రే ఎలా చేసుకోవాలి ఆల్రెడీ వీడియో పెట్టాను. కావాలి అంటే చూడలేని వాళ్ళకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మనకు మేకప్ అనేది ఎక్కువసేపు ఉంటుంది. సో అందుకనే చూడండి కొంచెం షైనింగ్గా వస్తుంది కదా. ఒక 2 minutes దీన్ని ఆరనివ్వాలి. మనం చెయ్యి ఏది పెట్టకుండా ఆరనివ్వాలి. ఓకే, నెక్స్ట్ జుకాస్. వీడియో చూసారు కదా, ఎలా అనిపించింది అనేది నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.